కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. చివరి శ్వాస వరకు తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 6 నెలల తర్వాత బీఆర్ఎస్ లోకి వస్తారని స్పష్టం చేశారు. తనతో సహా ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని, కానీ హస్తం పార్టీలోకి వెళ్లింది 10 మంది ఎమ్మెల్యేలేనన్నారు. ఏసీబీ కేసులో ఫార్ములా ఈ కేసులతో కేటీఆర్ కు ఏమీ కాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పాత కాంగ్రెస్ రమ్మని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తుందా? మరి పాత టీడీపీ వాళ్ళు పోతారా పార్టీలోకి వెళ్ళి? ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసాం. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా మాట్లాడింది. ఎవరు కూడా పోలే, కొంతమంది పోయేటోళ్ళు పోయినారు. ఆ పోయిన వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు తిరిగి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఏదైనా కొత్త రకమైన ప్రయోగం చేస్తే మళ్ళీ బాగుంటుందనే ఉద్దేశంతో కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏ ఎమ్మెల్యేకి పోరు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చేసే కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజకీయాలను ఎండగడతానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఇచ్చిన పాత్రను, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏ ఎమ్మెల్యే పోడు. మా దాంట్లోకి వచ్చే ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. చెప్తున్నారు రకరకాలుగా రాజకీయంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి డిస్టర్బ్ చేద్దామని ఒక ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఏ ఎమ్మెల్యే పోరు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఖచ్చితంగా పోరాడతాం. రాష్ట్ర ప్రజలకు అందాల్సిన అన్నీ కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలని అందించే వరకు, చివరి వరకు పోరాడతాం. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. ఎందుకంటే గోపీనాథ్ గారు చేసిన సేవలు అనుకోండి, మరి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన పద్ధతి ఉందో ఆ పద్ధతిని అంతా కూడా ఇక్కడ ప్రజలు స్థానికంగా చూసింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గతంలో ఇప్పుడు కూడా పట్టం కట్టబోతుంది. ఫార్ములా అనుకొని ఇంకే ఫార్ములా, కొత్త ఫార్ములాలు పెట్టినా కానీ ఏం కాదండి. ఇవన్నీ కేవలం కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగం.